అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు అంటున్నారు ఇది మాత్రం పంజాబ్ను తలపెట్టే విధంగా రైతాంగం ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెందింది కాళేశ్వరం మీద అని చెప్పేసి మీ వాదన ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే అంత పెద్ద సోపోసాప్ చేసుకుని చెప్పడం తప్ప వాళ్ళు 9.5 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్ సర్కార్. సో వాళ్ళ ముందటనే కట్టిన ప్రాజెక్టు 5 ఏళ్ల లోపే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళేం ప్రాజెక్టు కట్టిరు, దీన్ని ఎందుకు ప్రజల్ని ఇట్లా మోసం చేయవలసిన అవసరం వస్తుంది వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు? మళ్ళీ ఏ పని చేద్దామన్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను చూసి ఓర్వక ఏ ఇండస్ట్రీని కూడా ఇక్కడ తెలంగాణకు రాకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు కొంతమంది బీఆర్ఎస్ నేతలే అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు ఈ మాట. ఏ మీటింగ్లో ఆయన చెప్తాడు, ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇదే మాట చెప్తుంటాడు. కాళేశ్వరం కూలింది కుంగిపోయింది అని వాడని అంటే వాడు బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడు, వాడి మైండ్ దొబ్బింది, వాడు మానసిక రోగి. తెలంగాణ నీటిపారుదల రంగాన్ని, తెలంగాణ అభ్యున్నతిని, తెలంగాణ రైతుల కష్టాలని అంగీకరించడానికి సిద్ధంగా లేనటువంటి మానసిక రోగి అటువంటి వాడు ఎవడని మాట్లాడితే ఏం తెలుసండి? తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎందుకు ఎస్ఆర్ఎస్ ఎండిపోయింది, ఎస్ఆర్పిఎస్సీ ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఆయకట్ట అంతా ఎందుకు ఎండిపోయింది తెలియదా? తెలంగాణ అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వలసలు కరువు కాటకాలతోటి అల్లాడింది కదా 2014 కంటే ముందు. మీరు చెప్పే సూత్రం మీద 2014 కంటే ముందు కూడా ఉంది కదా. మరి ఎందుకు తెలంగాణలో ఇక్కడ రాలేదు? తెలంగాణ ఎందుకు తెలంగాణ అదే మహబూబ్లా నుంచి వేల మంది లక్షల మంది సంవత్సరానికి 14-15 లక్షల మంది దేశానికి బతుకుదెరువు కోసం వలసలు పట్టిపోయేది. రైట్. ఎందుకు ఆగతి పట్టింది? మీరు చెప్పిందే నిజమైతే, వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఎందుకు గోదావరిలో ఉన్నటువంటి ఇప్పుడు కరీంనగర్, వరంగల్, అదే కాకతీయ కెనాల్ ఎందుకు ఒట్టిపోయింది, ఎండిపోయింది? కాకతీయ కెనాల్ కూడా నీళ్ళు లేవు కదా. వరంగల్ నగరానికే, వరంగల్ సిటీకే నీళ్ళు, తాగునీళ్ళు లేవు, చక్కగా లేవు కదా. ఇవన్నీ చరిత్రనే కదా, కళ్ళ ముందు చూసిందే కదా. ఇదే రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతోటి విలయతాండవం చేస్తుంటే ప్రజలు బతకలేకపోతే ఇబ్బంది పడుతుంటే అమలు కేంద్రాలు నచ్చినాయి కదా. అమలు కేంద్రాలు పెట్టి పోషించినాం కదా. వాస్తవం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు చెప్పాలి. మరి 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినోడు ఎవడు? కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. మరి నీళ్లు లేకనా? మరి ఇదే గోదావరి అప్పుడు ఉంది, ఇదే కృష్ణ అప్పుడు ఉంది. మీరు చెప్పే లెక్కలు అక్కడే ఉన్నాయి. మరి పంటలు ఎందుకు పండలేదు? 2015 తర్వాత 14 తర్వాతనే ఎందుకు పంటలు? ఇవాళ ఒకనాడు తిండి గింజలకు అల్లాడిన తెలంగాణ ఈ దేశంలో నల్లగొండ లాంటి చోట, మహబూబ్నగర్ లాంటి చోట ఒక అన్నపూర్ణలాగా ఇవాళ లక్షల క్వింటాల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందే. ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరమే కాదు, గోదావరి జలాలు, కృష్ణా జలాలని పూర్తిగా వినియోగించడానికి పెండింగ్ ప్రాజెక్టులో ఉన్నటువంటి దశాబ్దాలుగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పొరుగు రాష్ట్రాలతోటి అంతర్రాష్ట్ర వివాదాలు అయ్యేటట్టుగా వివాదాలు సృష్టించి పెండింగ్లో పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టును కూడా కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన పూర్తి చేసింది. అంటే ఇక్కడ అంటే వాటితో పాటు ఆ పెండింగ్ ప్రాజెక్టులు వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే నీళ్ళతో పాటు వీళ్ళకి కనిపించింది ఏంటంటే మిషన్ కాకతీయ పేరు మీద 40,000 చెరువులని పూడికలు తీసిండ్రు. అంతకుముందు ఏముండే? ప్రతి సంవత్సరం వర్షాలు, తెలంగాణ ప్రాంతం వర్షాప ఆధారిత ప్రాంతం, దక్కన్ పీఠభూమి కాబట్టి ఆధారిత ప్రాంతం. ప్రతి సంవత్సరం 2 నెలలు వర్షాలు వచ్చేది, ఆగస్టు సెప్టెంబర్లో వచ్చేది. అప్పుడు వరదలు వచ్చేది, కాలువలు, మనం గోదావరి నది ఉప్పొంగింది, భద్రాచలం గుడి రామాలయం మెట్ల దానికి వచ్చింది అని వింటుంటిమి, అన్ని ఉంటుండే. కానీ 2 నెలల తర్వాత చూస్తే తెలంగాణలో ఎక్కడ కూడా చుక్క నీళ్ళు ఉండకపోతుండే. ఎందుకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులని, గొలుసు కట్టు చెరువులని 800 సంవత్సరాల క్రితమే కాకతీయ రాజులు నిర్మించినటువంటి గొలుసు కట్టు చెరువులు, ఆ గొలుసు కట్టు చెరువులు ప్రతి చుక్క వర్షం నుంచి పడినటువంటి ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాగునీటి వ్యవస్థ చెరువులు. ఆ చెరువులను ఎప్పుడైతే సమైక్యాంధ్ర వచ్చిందో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మళ్ళీ ఒకవైపు నదులను మలుపుకపోయినరు, తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినరు, వాటిని పూర్తి చేసుకొని దంచుకుంటూ పోయింది. ఇక్కడ పడే వర్షపు నీళ్ళనేమో చుక్క నీళ్లు కూడా ఇక్కడ నిలవకుండా చెరువులను తాంబాలాలుగా మార్చిండ్రు. 50 ఏళ్ల చెరువుల పూడిక తీయలేదండి.
50 సంవత్సరాల చరివులో పూర్తిగా తీయలే. మీకు ఒక్కసారి మీ ఊరు ఏదో మీది కూడా ఏదో పల్లెటూరు అయి ఉంటుంది, మీ అయ్యనో మీ తాతనో అడిగి చూడండి తెలుస్తుంది. 50 సంవత్సరాల చెరువుల పూడికలు తీయలే. ఎందుకంటే పూడికలు తీస్తే పడ్డ నీళ్ళు వచ్చినట్టు అక్కడ నిలిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, ప్లస్ వ్యవసాయము ఇదంతా కూడా ఉంటుందని చేసి కుట్రపూరితంగా సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణలోని చెరువులని పూడికలు తీయకపోతే పూడిక పేరుకుపోయి పడ్డ చుక్కళ్ళ నీళ్లు వెళ్ళిపోవడము, లేకపోతే చెరువులు కుంటలు తెగిపోవడం. సంవత్సరాల తరబడి చెరువులు తెగిపోతే గండ్లు పూడ్చినటువంటి గొప్పోళ్ళు, మహానుభావులు, పుణ్యాత్ములు ఇవాళ వీళ్ళు తెలంగాణ ప్రజలు సాగునీటి గురించి అద్భుతాల గురించి మాట్లాడుతుంటారు. అది అందుకే అటువంటి వాటిని కేసీఆర్ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ పేరు మీద 40,000 చెరువులని పూడిక తీసి ఒక అద్భుతమైనటువంటి ప్రతి వర్షపు చుక్క ప్రతి బొట్టు అక్కడ బడ్డదా చెరువులలో నిండిపోయేటట్టు, చెరువులు కుంటలలో నిండిపోయేటట్టుగా చేస్తున్నాం. అది వాళ్ళ తెలంగాణలో ఈ కాలువల నీటితో పాటు చెరువులు అనేది వర్షంలో పడినటువంటి ప్రతి చుక్క బొట్టుని, ప్రతి నీటి చుక్కని, ప్రతి నీటి బొట్టుని నిలువ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని, వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యవస్థని పునరుద్ధరించగలిగాడు కేసీఆర్. కాబట్టి వాళ్ళ కాళేశ్వరం కూలిపోయినా, కాళేశ్వరం నీళ్ళు ఉపయోగించకపోయినా పంట ఇంత పండిందని పనికి మన దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చిందంటే ఈ మిషన్ కాకతీయ ఈ చెరువుల పేరు మీద మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాములు, కొన్ని వేల చెక్ డ్యాములు కట్టింది. వేల చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు ఇవన్నీ కట్టడం వల్ల ఎక్కడికక్కడే భూగర్భ జలాలు పెరిగినాయి. వాటికి ఉన్నది అందుకే మత్స్య సంపద వచ్చింది. తెలంగాణలో ఎప్పుడన్నా తెలంగాణలో చేపలు ఉంటాయి, దొరుకుతాయి అనేది ఎప్పుడన్నా విన్నారా? లేదు. ఇవాళ ఎండాకాలంలో కూడా తెలంగాణలోని ప్రతి చోట స్థానికంగా చెరువులో నుంచి ఫ్రెష్గా పట్టిస్తున్నారు. ఇదివరకు ఎక్కడి నుంచో ఎక్కడో గోదావరి జిల్లా నుంచి, ఎక్కడి నుంచో కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు, నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేది, తెలంగాణకు వచ్చేది. ఇలా తెలంగాణలోనే చేపలు ఉంటున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు పునరుద్ధరించబడ్డాయి. కాబట్టి ఇవాళ కాళేశ్వరం మీరు ఎండబెట్టినా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి దాని ఇది పనికిమాల ప్రాజెక్ట్ అని మీరు ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నా, ఇవాళ తెలంగాణలో పంటలు పండినాయి అంటే పునరుద్ధరించినటువంటి ఒక చిన్న నీటి తరహా మేజర్ ఇరిగేషనే కాకుండా మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మధ్య తరహా, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులో సాగునీటి వ్యవస్థ అయినటువంటి చెక్ డ్యాములు, చెరువులు, కుంటల ద్వారా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాగునీటి వ్యవస్థ సృష్టించినటువంటి అందుకోసం జరిగింది. ఇవాళ కాళేశ్వరం మీరు ప్రజలు ఇవ్వాలి. ఈ క్షణానికి కాళేశ్వరం నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఏమైంది? ఏం చెప్పింది ఎన్ఎస్జి? ఏం చెప్పింది? 3 మొత్తం కూలిపోయిందని చెప్పలే, ఏదో అయిపోయిందని చెప్పలే. ఆ 7 7th బ్లాక్ పిల్లర్లు కుంగిపోయింది, దాన్ని పునరుద్ధరించవచ్చు, దాని ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి, లేదా అవసరమైతే ఆ 3 పిల్లర్లను మొత్తం తీసి కూడా నిర్మించాలి, లేదా రిపేర్ చేయాలి అని చెప్పింది. అవును, అది చెప్పింది. అది పక్కకు పెట్టి నోటికి వచ్చినట్టుగా విషయ పరిజ్ఞానమే ఉండదు, సాంకేతిక పరిజ్ఞానమే ఉండదు, చాలా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. కేవలం దాని వెనుక కుట్ర ఏంటంటే గింతే. 2, నీకు ఇవాళ సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇవాళ అక్కడ ఇంకోటి ఇదొక ఉద్దేశం అయితే, ఈ కాళేశ్వరంని అప్రతిష్ట పాలు చేసి ఎందుకు అంటే ఇవాళ గోదావరి జలాలు, తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి జలాలు మన కింది రాష్ట్రమే, దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం, ఆంధ్ర కోసం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు పేరు మీద పొక్కబెట్టి కృష్ణానదిని మలుపుకుపోయినా ఆ రోజు వీళ్ళు మాట్లాడలే. తాళాలు కొట్టిరు, చప్పట్లు కొట్టిరు, హారతులు పట్టిరు, ఊరేగించరు, మాట్లాడలే. మళ్ళీ ఆ రోజు టీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారే, హరీష్ రావు గారే మేమే కొట్లాడినాం పోతిరెడ్డిపాడు విధంగా. ఇవాళ సేమ్ ఆ రోజు ఏ విధంగానైతే పోతిరెడ్డిపాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరలించకపోయారు కృష్ణానదిని, సేమ్ ఇప్పుడు కాళేశ్వరం కనుక ఎండబెడితే, కాళేశ్వరం బదనాన్ని చేస్తే మళ్ళీ ఆంధ్రాకి ఆ గోదావరి నదిని తరలించకపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు గారి ఎత్తుగడ ప్లాన్. దానికి సహకరించడానికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి ఏ కోసాన కూడా తెలంగాణ అంటే ప్రేమ లేదు. ఎందుకంటే
ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మాట్లాడినటువంటిది అంటే తెలంగాణ పట్ల తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అని చెప్పేసి మాట్లాడి తెలంగాణ పట్ల తన విషయాన్ని కక్కిండు, తనకున్న వ్యతిరేకతను విషయాన్ని చింపిండు. ఆ ఒక్కసారే కాదు, సందర్భం వచ్చినప్పుడల్లా